శాంతి. ఈరోజు మురళీ డేటు 7 జనవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 31/12/1997. ఈరోజు మురళి హెడ్లైను: ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరముగా జరుపుకోండి, సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ నవజీవితాన్ని గడిపే శ్రేష్ఠ ఆత్మలకు, నవయుగ రచయితలైన ఆత్మలకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రపంచం కోసం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీ మనసులో అయితే కొత్త యుగమే స్మృతి వస్తూ ఉంది. ఎలాగైతే రేపు కొత్త సంవత్సరం రానున్నదో అలాగే కొత్త యుగం కూడా రేపు రానున్నది. మా కొత్త యుగం రానే వచ్చేసింది అనే స్మృతి వస్తుందా? ఎలాగైతే ఈరోజు కొత్త సంవత్సరం కొరకు మనుష్యాత్మల యొక్క మనసులో సంతోషం ఉందో, అల్పకాలికమైన ఉత్సాహం ఉందో, అలా ఆత్మలైన మీకు కొత్త యుగం రానున్నది అనే ఈ సంతోషం సదాకాలం ఉంటుంది కదా. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అనిపిస్తుంది. ఈరోజు పాత యుగం ఉంది, రేపు కొత్త యుగం ఎదురుగా నిలబడి ఉంది. డ్రామానుసారముగా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అని స్పష్టమైనటువంటి స్మృతి మీకు అనుభవం అవుతుందా? కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా? కొత్త సంవత్సరము కొత్త యుగం యొక్క స్మృతిని ఇప్పిస్తుంది. రేపు మేము ఏ విధంగా అవుతాము అనే ఉమంగ ఉత్సాహాలు మనసులో వస్తున్నాయా? మీ కొత్త శరీర రూపీ డ్రెస్సు మీ ఎదురుగా వస్తుందా? కొత్త యుగంలో మీ కొత్త శరీరము ఎంత సుందరముగా ఉండేదో మీకు గుర్తుందా? యుగం ఎలా ఉండేదో, రాజ్యం ఎలా ఉండేదో, ప్రకృతి ఎలా దాసీగా ఉండేదో, సతో ప్రధానముగా ఉండేదో, ఆ రాజ్యాధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ కొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉందో కనిపిస్తుందా? ఒక్క సెకండులో మీ రాజ్యాధికారాన్ని అనుభవం చేయగలరా? లేక ప్రస్తుతం చేస్తూ ఉన్నారా? ఒక్క సెకండులో కొత్త యుగంలోకి వెళ్ళిపోండి. బాబ్దాదా అడుగుతున్నారు, వెళ్ళడం వస్తుందా అని. ఎన్నిసార్లు ఈ రాజ్యాధికారాన్ని మీరు ప్రాప్తి చేసుకున్నారో మీకు గుర్తుందా? మీ రాజ్యము ఎంత ప్రియముగా ఉందో అనుభవం చేయండి. అతీతముగా కూడా ఉంది, ప్రియముగా కూడా ఉంది. ఒక్క సెకండులో మన రాజ్యము, మన విశ్వ రాజ్యాధికారి స్వరూపము స్మృతిలోకి వచ్చేయాలి. వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలికమైన బహుమతులు ఇచ్చుకుంటారు. అయితే తండ్రి మీకు కొత్త యుగము, విశ్వ రాజ్యాధికారం యొక్క బహుమతిని ఇస్తారు. ఈ సమయంలో తండ్రి ద్వారా మీ అందరికీ అవినాశీ బహుమతి లభించడం అనేది స్థిరమైనటువంటి విధిలాగా అయిపోతుంది. ఈ విధిని అంటే ఈ నిర్ణయాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరు. ఇది అచంచలమైనది, అఖండమైనది. మీకు ఇలాంటి బహుమతి లభించింది కదా. దొంగలెవ్వరూ ఈ బహుమతిని తీసుకుని వెళ్లకుండా సంభాళించి పెట్టుకోండి. అందరి వద్ద డబల్ లాక్ ఉంది కదా. ఈ రోజుల్లో సింగిల్ లాక్ అయితే సరిపోదు, డబల్ లాక్ ఉండాలి. గోడ్రేజ్ లాకు కాదు, గాడ్ యొక్క లాకు ఉండాలి. కనుక ఎవ్వరూ తీయలేనటువంటి తాళాన్ని మీకు భగవంతుడు ఇచ్చారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యముగా సోమరిగా ఉన్నారు అంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా చాలా తెలివైన వారు. ఈరోజు వీరి లాకు బలహీనంగా ఉంది అని వారికి తెలిసిపోతుంది. కావున ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా అవ్వకండి. ఈ కొత్త సంవత్సరంలో స్వయం పట్ల మరియు సేవ పట్ల ఏదైనా కొత్త ప్లాను తయారు చేశారా?
కాన్ఫరెన్స్లు చేయడము, ఉపన్యసించడం అయితే ఉండనే ఉన్నాయి. మరి ఏదైనా కొత్త ప్లాను తయారు చేశారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. బాబ్దాదా ఈ కొత్త సంవత్సరంలో దేశము లేక విదేశంలో వెరైటీ వర్గాలకు చెందిన విశేషాత్మల పుష్పగుచ్చాన్ని చూడాలని కోరుకుంటున్నారు. వర్గాల సేవ అయితే చాలా చేశారు కదా. ఇప్పుడు ఏ వర్గము మిస్ అవ్వకుండా ప్రతి వర్గంలో ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి. ఎందుకు? ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక మా వర్గం సందేశం లభించకుండా ఉండిపోయింది అని ఏ వర్గం వారు కూడా ఫిర్యాదు చేయకూడదు. ప్రతి వర్గంలో మైక్ యొక్క పని చేయగలిగిన విశేషమైనటువంటి క్వాలిటీ కలవారు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే సమయం సమీపంగా వచ్చే కొలది అన్ని వర్గాల వారు, అన్ని ధర్మాల వారందరి నోటి నుండి తండ్రి వచ్చేసారు అనే ధ్వని అయితే తప్పకుండా వెలువడాలి. ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే ధర్మస్థాపక ఆత్మలు లేక అన్ని వర్గాల ఆత్మలందరిలో బీజం పడాలి. తద్వారా వారు తమలో ఎంత శక్తిని తీసుకుని వెళ్తారు అంటే మళ్ళీ తమ తమ సమయాలలో వచ్చి వారి వర్గము లేక ధర్మాలను ఆవిష్కరిస్తారు. కనుక అన్ని బీజాలను కూడా మీరే తయారు చేయాలి అని బాబా అంటున్నారు. తరువాత వారు సమయానికి తమ తమ డిపార్ట్మెంట్లకు నిమిత్తమవుతారు. ఎందుకంటే తండ్రి బీజము మరియు బ్రాహ్మణాత్మలైన మీరు కాండము. సర్వాత్మలు బీజము మరియు కాండము నుండే వెలువడతారు. కనుక విదేశం వారు మరియు దేశం వారు కూడా ఇలాంటి పుష్పగుచ్చాన్ని ఇప్పుడు తండ్రి ఎదురుగా తప్పనిసరిగా తీసుకొని రావాలి. ఒక్కొక్క శాంపుల్ను తీసుకురండి. శాంపుల్ ద్వారా అనేక మంది స్వతహాగానే తయారైపోతారు కదా. కానీ ఆ ఒక్కొక్కరు ఎలా ఉండాలి అంటే ఒక శక్తిశాలి మైకులాగా ఉండాలి. ఇలాంటి బీజాలు అనండి, ధర్మము లేక వర్గము అని అనండి, లేక వెరైటీ పుష్పాల యొక్క పుష్పగుచ్చము అని అనండి. ఇప్పుడు తప్పకుండా తయారవ్వాలి. ఒక్క వర్గం కూడా మిస్ అవ్వకూడదు. అప్పుడే మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులు లేక సర్వాత్మలను ఉద్ధారం చేసే నిమిత్త ఆత్మలు అని అంటారు. ఒక్క శాఖ కూడా తక్కువగా ఉండకూడదు. అన్ని శాఖలకి మీరు సందేశాన్ని ఇవ్వాలి. మీ కొత్త ప్రపంచంలో భలే ఏ వర్గం వారు ఉండరు. కానీ ఆత్మలలో కూడా ఎవరైతే ద్వాపర యుగంలో లేక కలియుగంలో స్థాపనకు నిమిత్తమవుతారో వారికి మరి మీ ద్వారానే కదా శక్తి లభించాలి. ఎలాగైతే ధర్మపితలందరూ మీ ఎదురుగా తండ్రి జెండాను, ప్రత్యక్షత యొక్క జెండాను ఎగురవేయడంలో సహయోగులుగా అవుతారో అలాగే అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షత జెండాను ఎగురవేయడంలో సహయోగులుగా అవుతారు. అప్పుడే సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచ స్థాపన అని అంటారు. సహయోగులుగా అవుతున్నారు. కానీ వారిలో ఇప్పుడు విశేష ఆత్మలను సహయోగంలో ముందుకు తీసుకొని వెళ్ళండి. నిమిత్తముగా తయారు చేయండి. నిమిత్తముగా తయారు చేసే బీజాన్ని వేయండి. ఏం చెయ్యాలో అర్థమైందా అని బాబ్దాదా అడుగుతున్నారు. విదేశంలో కూడా ఇప్పుడు ఐపీలు మరియు విఐపీలతో సంబంధాలు సహజమైపోయాయి కదా. కష్టం కాదు కదా. కష్టమా లేక సహజమా? కనుక మీరందరూ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఆ కొత్త సంవత్సరపు బహుమతిగా ఇలాంటి పుష్పగుచ్చాన్ని బాబ్దాదా చూడాలని కోరుకుంటున్నారు. 1 సంవత్సర సమయం ఉంది, తక్కువ లేదు. దేశం వారు విదేశం వారు కూడా చేస్తారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. అయితే పిల్లలు సమాధానం ఇస్తున్నారు, హాజీ బాబా తప్పకుండా చేస్తాము అని. అయ్యేముంది అని చెప్పండి. మీరు కేవలం నిమిత్తముగా అవ్వాలి. డబల్ విదేశీయులు చెప్పండి, అవుతారా? విదేశీయులందరూ చప్పట్లు కొట్టండి. మంచిది.
మొదట దేశీయులు చేస్తారు లేక విదేశీయులు చేస్తారు, మరియు ఎంత పెద్ద పుష్పగుచ్చాన్ని తయారు చేస్తారో చూస్తాము. సరేనా? నలువైపులా ఉన్నవారు వింటున్నారు, దేశీయులు వింటున్నారు, విదేశీయులు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉత్సాహం వస్తుంది. ఇది చేస్తాము, ఇది చేస్తాము అని వారి మనసులో ప్లాన్లు అయితే తయారవుతూ ఉంటాయి కదా. మంచిది. ఇది విశ్వసేవ గురించి. సేవ కోసం ఏం చేస్తారు? ఆ ప్లాన్ కూడా తయారవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ స్వకళ్యాణం కోసం శ్రేష్ట ప్లాన్లు తయారు చేయలేదు అంటే విశ్వసేవలో సకాషు లభించజాలదు. అందువలన బాప్దాదా అందరి మనసుల్లోని ఉమంగ ఉత్సాహాలను చూస్తూ ఇదే చెప్తున్నారు. గోల్డెన్ జూబ్లీ వారు కానీ, డైమండ్ జూబ్లీ వారు కానీ, సిల్వర్ జూబ్లీ వారు కానీ, ఇక ఏ జూబ్లీ వారైనా పిల్లలందరూ ఉమంగ ఉత్సాహాలతో మేము తండ్రి సమానముగా అయ్యే చూపిస్తాము అని ప్రతి ఉత్సవంలో మనసులో తండ్రితో మీరందరూ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కదా. అందరి ప్రతిజ్ఞ చేశారా? డబల్ విదేశీయులు ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. బాప్దాదా ఇలా అడుగుతూ ఉంటే పిల్లలందరూ కూడా చేతులు ఊపుతూ ఉన్నారు. మంచిది. శుభాకాంక్షలు. చాలా మధురమైన, చాలా మంచి, చాలా ప్రియమైన, చాలా శక్తిశాలి ప్రతిజ్ఞ అయితే చేశారు. ఇప్పుడు కేవలం దానిని నిభాయిస్తూ ఉండండి. ప్రతిజ్ఞ చేసేవారు ఆ సమయంలో చాలా ఉమంగ ఉత్సాహాలతో చేస్తారు. ధైర్యం కూడా చాలా బాగా ఉంచుకుంటారు. అయితే ఆ తరువాత ఏమవుతుంది? ఒకసారి మాయ ఎలుక రూపంలో వస్తుంది, ఒకసారి పిల్లి రూపంలో వస్తుంది. పిల్లి ఏం చేస్తుంది? మ్యావు మ్యావ్ అని అంటుంది కదా. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? మై మై అంటే నేను నేను అని అంటారు. కనుక ఇలా పిల్లి వలె మ్యావ్ మ్యావ్ అని అనకండి. ఎలుక ఏం చేస్తుంది? ఎలుక తెలివిహీనముగా ఏది దొరికితే అది తినేస్తుంది, కొరికేస్తుంది. అలా మాయ కూడా పిల్లల ఖజానాలను తినేస్తూ ఉంటుంది. ఒకసారి సింహం వస్తుంది. బాబు అడుగుతున్నారు, సింహం ఏం చేస్తుంది? నిర్భయంగా ఉన్న వారిలో కూడా భయాన్ని ఉత్పన్నం చేస్తుంది. సర్వశక్తివంతులైన పిల్లలను ఆందోళన పరుస్తుంది. ఇలా చెయ్యకండి, మాయను రానివ్వకండి, డబల్ లాక్ వేసే ఉంచండి, ఈ సంవత్సరంలో దేనిని రానివ్వకండి అని బాప్దాదా అంటున్నారు. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరముగా జరుపుకోండి. ఎప్పుడైతే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారో అప్పుడే కదా మీరు ముక్తి ధామానికి వెళ్తారు. దీనికోసం ఏం చేస్తారు? చాలా చిన్న విషయము, పెద్ద విషయం ఏమీ కాదు. బాప్దాదా కేవలం చిన్న స్లోగన్ ఇస్తున్నారు. సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. అర్థమైందా? సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. ఏం సఫలం చేసుకోవాలి? మీ వద్ద ఏదైతే ఉందో, ఏ ఆస్తి ఏదైతే ఉందో, సమయము, సంకల్పాలు, శ్వాస లేక తనువు, మనసు, ధనము సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. సమయానికి పనికొస్తుందని సంభాళించి కూడా ఉంచుకోకండి. సంకల్పాలను కూడా సఫలం చేసుకోండి. ఒక్కొక్క సంకల్పం కూడా మీ ప్రాపర్టీ కదా అంటున్నారు బాబా. ఎలాగైతే స్థూలధనము మీ ప్రాపర్టీయో అలా సమయము, శ్వాస, సంకల్పాలు కూడా మీ సూక్ష్మమైనటువంటి సంపదయే. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, సఫలం అవ్వాలి. మనస ద్వారా కానీ, వాచ ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ ఎంత సఫలం చేసుకున్నాను, ఎంత జమ చేసుకున్నాను అని ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాప్దాదా ఈ సంవత్సరం విశేషమైనటువంటి వరదానం ఇస్తున్నారు. సఫలం చేసుకోండి మరియు 16 రెట్ల సఫలతను అనుభవం చెయ్యండి.
ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజముగా ప్రాప్తి చేసుకోగలరు. కేవలం సత్యమైన హృదయం ఉండాలి. సత్యమైన హృదయం పైన భోళానాథుడైన తండ్రి చాలా సులభంగా రాజీ అయిపోతారు. కనుక సఫలం చేసుకోండి. జ్ఞానధనము, శక్తుల ధనము, గుణాల ధనము ప్రతి సమయము కూడా సఫలం చేసుకోండి. సఫలం చేసుకోవడం వస్తుందా, లేక దాచిపెట్టుకోవడం, సంభాళన చేయడం ఇది బాగా వస్తుందా? దాచుకోకండి, ఉపయోగించండి. అన్నీ కూడా అకస్మాత్తుగా జరుగుతాయి కదా, ఎవరెడీగా అవ్వాలి అని అంటారు కదా. కనుక ఏదైతే ఉందో దానిని సఫలం చేసుకోండి. బాబ్దాదాకు అవసరం లేదు, మీకోసం జమ చేసుకోండి. బాబ్దాదా అయితే దాత, కానీ సఫలం చేసుకోవడము అనగా జమ చేసుకోవడం. ఎందుకంటే బాబ్దాదా సమయానుసారంగా జమా ఖాతాను చూశారు. ప్రతి పుత్రుని వద్ద కూడా జమా ఖాతా ఉంది. జమా ఖాతాలో ఏం చూశారు? చాలామంది పిల్లలు మాది ఇది కూడా జమ అయింది, ఇది కూడా జమ అయింది అని భావిస్తూ ఉంటారు. మరియు బయటకు కూడా తమ జమా ఖాతాను చాలా వర్ణించి కూడా చెప్తూ ఉంటారు. కానీ తండ్రి వద్ద గల జమా ఖాతాలో ఎవరెంతగా చెప్తున్నారో భావిస్తున్నారో దానికంటే చాలా తక్కువ జమ ఉంది. ఎందుకు? అదే మొదటి పాఠము, నేను మరియు నాది. నేను చేశాను, ఇది నా సేవ, ఇది నా కార్యము అని భావిస్తారు. కనుక జమ చేసుకునే సమయంలో నేను జమ చేసుకుంటున్నాను అని భావిస్తారు. కానీ అది ఆటోమేటిక్గా జమా ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఇది సూక్ష్మమైనటువంటి ఆటోమేటిక్ మిషనరీ బాబా చేయించారు. ఇది బాబా సేవ, నా సేవ కాదు అని భావించాలి. నేను చేశాను అని అనకూడదు. నేను ఇది చేశాను, నేను ఇది చేస్తాను, ఇలా నేను నేను అని వర్ణించకండి. బాబా బాబా అన్నారు అంటే 16 రెట్లు జమ అయిపోతుంది. నేను నాది అన్నారు అంటే అది మారిపోయి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్ మిషనరీ చాలా వేగంగా పనిచేస్తుంది. మీకు తెలియను కూడా తెలియదు. చాలా సత్యమైన హృదయంతో నేను అనే భావన నుండి అతీతంగా ఉన్నవారే దీనిని చెక్ చేసుకోగలుగుతారు. ఆది రత్నాలైన మీరు స్థాపన ఆదిలో సేవ కోసం వెళ్ళినప్పుడు ఏ భావన ఉండేది? ఏ మాట వచ్చేది? నేను అనే భావన ఉండేదా? బాబా బాబా అన్నారు, అందుచేతనే బాబాకు వారసులుగా అయిపోయారు. వారే ఈరోజు సేవకు ఆదిగా అయ్యారు అంటే అది బాబా బాబా అన్నందుకు రుజువు. ఇప్పుడు బాబా వద్దకు వారస క్వాలిటీ వారు చాలా తక్కువగా వస్తున్నారు. ఎందుకు? బాబా మరియు నేను అనే భావన రెండు కూడా మిక్స్గా ఉన్నాయి. కనుక బాబ్దాదా ఈ సంవత్సరం విశాల హృదయంతో పిల్లలకు వరదానాన్ని ఇస్తున్నారు. ఎంత జమ చేసుకోవాలి అనుకుంటారో అంత జమ చేసుకోండి. సఫలం చేసుకోండి, సఫలతామూర్తిగా అవ్వండి. మంచిది. ఇప్పుడు ఏ ఉత్సవాన్ని జరుపుకున్నారు? సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ వారు చేతులెత్తండి. ఎవరైతే సెరమనీ జరుపుకున్నారో వారు చేతులెత్తండి. డబుల్ సెరమనీ జరుపుకున్నారు, భారతదేశానిది మరియు విదేశానిది. మంచిది. సెరమనీ జరుపుకోవడము అనగా స్వయానికి పక్కా ప్రతిజ్ఞ యొక్క స్టాంపు వేసుకోవడం. సెరమనీని జరుపుకున్నారు. బాబ్దాదాకు కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. దీనితో పాటు ఏదైతే సంకల్పం చేస్తారో దానికి ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంపు ఎలా వేయాలి అంటే అది సదా అవినాశిగా
స్థిరముగా ఉండిపోవాలి. జరుపుకోవడము అంటే మీరు చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడము. మరి ఇలాంటి పక్కా స్టాంపు వేసుకున్నారా? లేక కచ్చా స్టాంపు ఏమైనా వేసుకున్నారా? పక్కాది వేసుకున్నారు కదా. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కుమారులు చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు. మరి పక్కాగా జరుపుకున్నారా? మంచిది. ఈ దృశ్యాన్ని మర్చిపోకండి. ఎప్పుడైనా ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఉత్సవం యొక్క ఫోటోను ఎదురుగా తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి ఫోటోను తీస్తారు కదా. అందరికీ లభిస్తుందా? కనుక ఊరికే ఫోటో తీయరు. అవసరం కనుకనే ఫోటో కూడా తీయడం జరుగుతుంది. ఫోటో ఎందుకు తీస్తారు అంటే ఏదైనా అలాంటి సమయం వచ్చినప్పుడు ఫోటోను ఎదురుగా ఉంచుకోండి. అంతేకాని సమయానికి గుర్తు రానంతగా బీరువాలో దాచి ఉంచుకోకూడదు. డబల్ విదేశీయులు ఏ అద్భుతం చేస్తారు? డబల్ విదేశీయులు ఎలాంటి అద్భుతం చేయాలి అంటే భారతదేశానికి మైక్గా అయ్యే ఆత్మలకు సందేశమును ఇవ్వాలి. ఎందుకంటే భారతదేశ మైకుల ప్రభావం కూడా ఉంది, కానీ విదేశీ మైకుల ప్రభావం డబల్గా పడుతుంది. కనుక డబల్ విదేశీయులు ఇలాంటి మైకులను తయారు చేయాలి. చేస్తారా? వచ్చే సంవత్సరంలో మైకును తీసుకురావాలి. కేవలం ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. సంబంధంలో సమీపంగా ఉండాలి. భలే జ్ఞానయోగాలలో నియమానుసారముగా లేకపోయినా సత్యముగా ఇది ఈశ్వరీయ కార్యము, ఇలాంటి జీవితాన్ని తయారు చేసుకోవాలి. కానీ నాలో మాత్రం ధైర్యం తక్కువగా ఉంది అని అంగీకరించే వారిగా ఉండాలి. ధైర్యం తక్కువగా ఉన్నా పర్వాలేదు. ఇతరుల నిమిత్తం మైక్గా అవుతూ స్వయం కూడా పక్కాగా తయారైపోతారు. నేరుగా విద్యార్థిగా అయితే అవ్వరు, కానీ సేవా బలం ద్వారా ఇతరులకు నిమిత్తముగా అవుతూ ఆ ప్రభావంతో తయారైపోతారు. డబల్ విదేశీయులు విన్నారా? ఇప్పుడు ఏ దేశం వారు నిమిత్తంగా అవుతారో చూస్తాము. ఏ దేశం వారు నిమిత్తముగా అవుతారో వారికి అవార్డు ఇస్తాము అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నవయుగం యొక్క విశ్వ అధికారులందరికీ నవజీవితం ద్వారా విశ్వ పరివర్తక ఆత్మలకు సదా సఫలం చేసుకోవడం ద్వారా సఫలతామూర్తిగా అయ్యే ఆత్మలకు సదా తాము చేసిన ప్రతిజ్ఞలకు సాకార రూపాన్ని ఇచ్చే అచంచల అఖండ స్వరూప ఆత్మలకు సదా ఉత్సాహంలో ఉంటూ ఇతరులకు కూడా ఉత్సవం ద్వారా ఉత్సాహాన్ని ఇప్పించే ఆత్మలకు కొత్త సంవత్సరము మరియు కొత్త యుగ స్థాపన కొరకు బాబ్దాదా యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. దీనితో పాటు ధైర్యం ఉంచుకుని తండ్రి సహయోగాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే పిల్లలందరికీ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. రాత్రి 12 గంటల తరువాత బాబ్దాదా పిల్లలందరికీ మళ్ళీ కొత్త సంవత్సరం యొక్క అభినందనలు ఇచ్చారు. విశ్వంలోని మూలల విశ్వం నలువైపులా విశేషంగా నవజీవనంలో ఉండే వారందరికీ కొత్త సంవత్సరంతో పాటు కొత్త యుగం యొక్క శుభాకాంక్షలు. బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు ప్రతి సెకండు కొత్తదే. కనుక ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు కొత్త సంవత్సరానికి అభినందనలు. ప్రతి సెకండు ఏ సంకల్పం చేస్తారో, కర్మ చేస్తారో ఆ ప్రతి కర్మ, ప్రతి సంకల్పం కూడా అభినందనీయముగా ఉండాలి. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారు సదా అభినందనలు అభినందనలు అనే పాట పాడుతూ ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో ఎవరు మీ వద్దకు వస్తారో, ఎవరు మీ జతలో ఉంటారో వారికి సదా సంతోషం యొక్క మిఠాయి
దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి. మనసుతో సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. అంతేకాక సేవలో అందరికీ సంతోషపు ఖజానాను నింపి పంచుతూ ఉండాలి. ఇలాంటి నవజీవితంలో కొత్త ఉమంగ ఉత్సాహాలలో ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరంతో పాటు కొత్త యుగానికి శుభాకాంక్షలు. గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు వరదానము: దృఢ నిశ్చయం యొక్క ఆధారంపై సదా విజయులుగా అయ్యే బ్రహ్మ బాబా యొక్క స్నేహి భవ. సారాంశము: ఎవరైతే దృఢ నిశ్చయం ఉంచుకుంటారో నిశ్చయం యొక్క విజయం ఎప్పుడూ తప్పిపోదు. పంచతత్వాలు లేక ఆత్మలు ఎంతగా ఎదిరించినా అవి ఎదిరిస్తాయి, కానీ మీరు స్థిరమైన నిశ్చయం ఆధారంపై ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ వ్యతిరేకతను ఇముడ్చుకుంటారు. నిశ్చయములో ఎప్పుడు అలజడి రాజాలదు. ఇలా అచంచలముగా ఉండే విజయీ పిల్లలే తండ్రికి స్నేహిలు. స్నేహి పిల్లలు సదా బ్రహ్మ బాబా యొక్క భుజాలలో ఇమిడిపోయి ఉంటారు. స్లోగన్: సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా 88 ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. ప్రతి మాటలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతమైనటువంటి స్థితి అనుభవం కావాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతముగా ప్రియముగా అనిపిస్తున్నారు అని అనుభవం అవ్వాలి. నెంబర్ 1 అయిన బ్రహ్మ బాబా ఆత్మతో పాటు మీరందరూ కూడా ఫరిస్తాలుగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. కనుక మనసా ఏకాగ్రతపై అటెన్షన్ ఉంచండి. ఆజ్ఞానుసారముగా మనసును నడిపించండి. ఓం శాంతి.